అఖిల భువన దీపం భక్త చిత్తాబ్జ సూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్య ఆదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయే భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశితుల వారి సౌజన్యంతో మనం ఈ యొక్క భక్తి అనేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ భక్తి అనేటువంటి కార్యక్రమంలో మనం కథలనే కాకుండా ఆ కథల్లో ఉన్నటువంటి విషయాలను కొంచెం లోతుగా విశ్లేషణ చేసుకుంటున్నాం. లోతుకు దిగమన్నాం కదా అని ప్రాణాలు పోయేంత లోతుకు దిగవలసిన పని లేదు. మనం సేఫ్గా ఉండి మనం ఎంత లోతు దిగగలుగుతామో అంత లోతు దిగటానికి ప్రయత్నించమని చెప్పేసని ఆశితనేల నుంచి ఈ యొక్క బ్రహ్మ విద్యా సాంప్రదాయంలో చెప్పడం జరుగుతోంది. ఇక్కడ ఈ యొక్క కృష్ణ శతక కర్త ఒక చక్కని పద్యాన్ని రాయటం జరిగింది. దశకంఠుని బరిమార్చియు కుశలమతో సీత తెచ్చుకొనియు నయోధ్య విశ్వదళముగా కీర్తి నేలిన దశరథ రామావతార ధన్యుడవు కృష్ణ అని చెప్పేటువంటి ఈ యొక్క పద్యాన్ని ఈ కృష్ణ శతక కర్త రాయటం జరిగింది. ఒక్కసారి ఈ పద్యాన్ని మళ్ళీ ఇంకొకసారి చూడండి. దశకంఠుని బరిమార్చియు, నేను ఇదే విషయాన్ని నేను ప్రారంభించాను. దశరథ రామావతార ధన్యుడ కృష్ణ, దశరథుడి తాలూకు పుత్రుడు అయినటువంటి నీవు దశకంఠుని బరిమార్చావు. బరిమార్చిన తర్వాత కుశలముతో సీత తెచ్చుకొని నయోధ్య విశ్వదముగా కీర్తి నేలిన దశరథ రామావతార ధన్యుడవు కృష్ణ అని చెప్పేటువంటి దీనికి ఈ యొక్క కృష్ణ శతక కర్త బీజం వేశారు. రామాయణంలో ఎంతసేపు ఆ కైకేయి 3 వరాలు కోరుకుంది. ఆ 3 వరాలకి రాముడు అరణ్యాలకు వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయినటువంటి రాముడి తాలూకు భార్య అయినటువంటి సీతను రావణాసుడు ఎత్తికెళ్ళిపోయాడు. దీని గురించేనా అన్ని సంవత్సరాలు ఆయన తపస్సు చేసి వాల్మీకి మహర్షి ఈ యొక్క రామాయణాన్ని రాసింది. ఇక్కడ పెట్టిన మెలికేమిటి అనేటువంటిది ఏంటంటే, దశకంఠుని సంహరించడానికి దశరథ పుత్రుడిగా వచ్చాడు. ఇక్కడ తెలియాలి ఈ యొక్క లింక్కి ఉన్నటువంటి సాఫల్యం ఏమిటి, ఎందుకు ఇచ్చారు అనేటువంటి విషయాన్ని బ్రహ్మ విద్యా సాంప్రదాయంలో కలిగిన వాళ్ళు మాత్రమే దీని గురించి చెప్పగలుగుతారు. తప్పితే మామూలు వాళ్ళు ఎంతసేపు ఆ దశరథుడు యజ్ఞం చేశాడు, ఆ యజ్ఞంలో పరవాణం వచ్చింది, ఆ పరవాణాన్ని 3 భార్యలకి పంచాడు, 4 కొడుకులు పుట్టారు. వీళ్ళు అరణ్యానికి వెళ్ళారు. సీతను రావణాసుడు ఎత్తిపోయాడు. ఆ రావణాసుడిని సంహరించేసి విభీషణుడికి లంకా పట్టాభిషేకం చేసేసి ఈయన అయోధ్యకు వచ్చేసి ఈ అయోధ్యను ఏలుకున్నాడు. ఈ కథ చెప్తారు. ఎన్ని సంవత్సరాలు చెప్పినా ఇదే కథ చెప్తారు. కొత్త కథ ఇంకోటి రాదు. పోనీ అందులోంచి కొత్త భావన ఏమన్నా తీసుకుంటారంటే అది లేదు. అసలు ఉన్నటువంటి దృక్పథాన్ని వదిలేసి లేనటువంటి దాని గురించి వీళ్ళు పాకుళ్ళాడతారు. అందుకని ఈ విషయాన్ని ఈ యొక్క కృష్ణ శతక కర్త దశకంఠుని బరిమార్చియు కుశలముతో సీత తెచ్చుకొనియు నయోధ్య విశ్వదముగా కీర్తి నేలిన దశరథ రామావతార ధన్యుడ కృష్ణ అని చెప్పేసని ఈ యొక్క కృష్ణ శతక కర్త ఈ యొక్క పద్యాన్ని 63వ పద్యం కింద రాయటం జరిగింది. ఎంత చక్కగా చెప్పారంటే ఆయన ఈ యొక్క భావనని కనీసం ఇటువంటి శతకం చదివైనా సరే ఆ రామాయణం వినేటప్పుడు ఒక్కసారి ఆలోచిస్తాడనేటువంటి దృక్పథంతో జరిగినటువంటి విషయం. కానీ మనకు అది అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే, మేము రామాయణాన్ని ఎవరో ప్రవచనం చేస్తూ ఉంటే మేము వినేసాము.
వినేసేసి మాకు టన్నుల కొలది కూడా మాకు ఈ యొక్క పుణ్యం వచ్చేసింది. ఏమొచ్చింది? దశరథుడికి భార్యలకి పరవాణం పెట్టాడు, వాళ్ళకి 9 కొడుకులు పుట్టారు. ఆ 9 కొడుకులు ఉన్నటువంటి సమయంలో కైకేయి అడిగింది రాముడిని అరణ్యానికి పంపించమని. రాముడు అరణ్యానికి వెళ్ళాడు, లక్ష్మణులతో సైతం సీతను రావణాసుడు ఎత్తుకెళ్ళిపోయాడు. ఈ కథ వింటే మనకి ఏ పుణ్యం వస్తుంది? దీని మూలంగా మనం ఎన్ని టన్నులు అన్నట్టుగా ఇందులోంచి మనం సంపాదించుకుంటాము అనేటువంటిది. ఇంత అజ్ఞానాంధకారంలో ఈ అవిద్యలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వీళ్ళకి ఏం చెప్పాలి అనేటువంటి విషయం ఒకసారి అర్థం కానటువంటి విషయం. ఎంతసేపు వీళ్ళకి కావాల్సింది ఏంటంటే మహిమలు మహాత్యాలు ఉన్నటువంటి వాళ్ళు కావాలి వీళ్ళకి. ఈ మహిమలు అనేటువంటి దానికి ఒక గురుచరిత్రలో ఒక మంచి చక్కని కథ ఒకటి ఉందన్నమాట. ఈ కథలో ఏం చెప్పుకొస్తారంటే ఈ గురుచరిత్ర అనేటువంటిది ఈ నృసింహ జయంతి అనే నృసింహ సరస్వతి అనేటువంటి ఆయన దత్తుడి తాలూకు అవతారానికి సంబంధించినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క గురుచరిత్రలో చెప్పడం జరుగుతోంది. ఒక పేద బ్రాహ్మణుడు ఆ యొక్క గాంగాపురంలో ఉండేటువంటి ఈ యొక్క నృసింహ సరస్వతిని దర్శించుకొని ఆయన్ని పిలిచి భోజనం పెడదామంటే ఈ యొక్క పేద బ్రాహ్మణికి అంత శక్తి లేకుండా ఉన్నది. కారణం ఏంటయ్యా అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా గురువు పేరు చెప్పుకుని వీళ్ళందరూ కూడా వాళ్ళ తాలూకు జీవనోపాధిని గడుపుతూ ఉంటారు. కాబట్టి అటువంటి పరిస్థితిలో గురువుగారు ఒక్కడనే భోజనానికి పిలవలేను, గురువుగారిని పిలిస్తే గురువుగారితో పాటు వచ్చేటువంటి ఆయన తాలూకు శిష్యులందరికీ కూడా నేను భోజనం పెట్టలేను అనేటువంటి విషయాన్ని ఆ పేదవైనటువంటి ఆ బ్రాహ్మణుడు తెలుసుకొని తనే ఆ ఒక్క గురువుకి వంట చేసి పెడదామనుకుని చెప్పేసని ఆ సామాన్లన్నీ కూడా ఒక మూట కట్టుకొని తీసుకొచ్చి ఆ ఒక గాంగాపూర్లో ఒక రోజు నాడు అన్నదానం చేద్దామని చెప్పేసని ఆయన అనుకున్నాడు. అనుకుంటే నృసింహ సరస్వతితో ఈ యొక్క విషయాన్ని చెప్దామనుకుని ఇతను అనుకునే టయానికల్లా ఎవరో భోజనానికి పిలవటం తటస్థించింది. దానితో వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోవటం జరిగింది. ఇలా ప్రతిరోజు వెళ్తూనే ఉన్నారు, ఏ ఒక్కరోజు కూడా ఆగటానికి లేకుండా ఉంది. దానికి తోడు గురుమూర్తి వస్తున్నారు అనేటప్పటికీ ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకున్నటువంటి దాంట్లో చాలా చక్కనైనటువంటి వంటకాలన్నింటినీ చేసి ఆ ఒక గురువుకి వాళ్ళ తాలూకు భక్తి శ్రద్ధలతో సమర్పిద్దామని చెప్పేసి అనుకుంటారు. ఇదే ఆసరా చేసుకుని పరాన్న బుక్క జీవులుగా మిగిలినటువంటి ఈ శిష్యులందరూ కూడా ఎట్లా తయారవుతారంటే ఈ యొక్క గురువుని ఆశ్రయించుకుంటే ఈ యొక్క గురువుతో మనం అందరం కూడా ఈ యొక్క పూట గడిచిపోతుంది, మనకి చక్కని భోజనం వస్తుంది అనేటువంటి పరిస్థితిలో వీళ్ళు ఉంటారు. ఇలాగ ఎక్కడ చూస్తే ఏ సాంప్రదాయం ఏ గురువుని చూసినా సరే ఈ శిష్యులందరూ ఎందుకు వాళ్ళు ఆ ఒక గురువుని ఆశ్రయిస్తారంటే ఆ ఒక గురువుగారు ఎవరింటికి ఆహారాన్ని తీసుకోవడానికి వెళ్ళినా ఆయనతో పాటు వీళ్ళందరూ కూడా వెళితే వీళ్ళకు కూడా పంచభక్ష పరవాణాలతో వీళ్ళకి చక్కని కమ్మనైనటువంటి భోజనం దొరుకుతుంది అనేటువంటిది ఇందులో ఉన్నటువంటి అసలైనటువంటి రహస్యం. అందుకని గురువుని వీళ్ళందరూ కూడా ఆశ్రయించుకుని వీళ్ళందరూ కూడా ఆ గురువు దగ్గర ఉండటానికి గల కారణం ఏంటయ్యా అంటే ఇదే విషయం అన్నమాట. అలాగే ఈ యొక్క నృసింహ సరస్వతి దగ్గర కూడా ఆ గాంగాపూర్ ఆ మఠంలో వీళ్ళందరూ ఎందుకు చేరారయ్యా ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ అని అంటే ఈ గురుమూర్తికి అయిన ఎవరింటికి భోజనానికి వెళ్ళినా వీళ్ళందరూ పోలోమని చెప్పేసి వెళ్ళిపోతూ ఉండటానికి వాళ్ళ ఇంట్లో వీళ్ళందరూ కూడా భోజనం చేయటానికి అనేటువంటి పరిస్థితికి అలవాటైపోయారు. ఇటువంటి పరిస్థితిలో ఈ పేదవాడైనటువంటి శిష్యుడు ఇతర ఆ గురుమూర్తి గారికి ఎప్పుడూ కూడా భోజనం పెడదామంటే అవకాశమే చిక్కట్లేదు. దానికి తోడు రోజు ఎవరో ఒకళ్ళు ఆ గురువు గారిని పిలిచి భోజనం పెట్టడం జరుగుతోంది.
ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, అన్నీ ఉన్నటువంటి 5 స్టార్స్ హోటల్స్ కలిగినటువంటి ఊళ్ళో అన్నదానం చేయటం అనేటువంటిది ఇది చాలా ఆశాస్పదమైన విషయం. ఎవరైతే అన్నార్తులయ్యి ఆకలితో వచ్చి ఆ ఒక్క పరమానందయ్య గారి శిష్యుల్లో కథలో చెప్పినట్టుగా గురువుగారి ఇంటి దగ్గరికి వచ్చి ఆకలేస్తుందమ్మా అంటే, ఆవిడ ఇంకా మా ఆయన భోజనం చేయలేదు, ఆయన చేసిన తర్వాత పెడతారంటే, అప్పుడు ఆ పరమానందయ్య గారు చెప్తారు, లేదు ముందు అతనికి భోజనం పెట్టు, ఆ తర్వాత నేను తింటాను అనేటువంటి శాస్త్రాన్ని అతను చెప్తాడు. అటువంటిది కూడా మినిమం జ్ఞానం లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఏంటంటే, ఎక్కడ దొరికితే చాలు అక్కడే తినేద్దామని అడుగుతారు. రోడ్డు మీద ఆకలిస్తుంది అన్నవాడికి జేబులోంచి 10 రూపాయలు ఇవ్వలేరు. కానీ పంచభక్ష పరమాణాలతో ఈ గురువుతో వచ్చేటువంటి శిష్యులందరికీ కూడా భోజనం పెట్టమంటే, ఈనాడు అయ్యప్ప దీక్షలో కూడా ఆ ఒక గురువుని ఎందుకు ఆశ్రయిస్తున్నారు అని అంటే, ఈ పంచభక్ష పరమాణాలన్నింటితో కూడా లడ్డూలు, వడలు, జిలేబీలు, అప్పడాలు వీటన్నింటితో కూడా భోజనం చేయొచ్చు అనేటువంటి దృక్పథంతో వీళ్ళందరూ వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళిపోతున్నారు. పూజ జరుగుతున్నప్పుడు 10 మంది కూడా అయ్యప్పలు ఉండరు. మీరు గమనించండి, ఏ ఒక్క అయ్యప్ప పూజకి వెళ్ళైనా చూడండి, మినిమంగా ఒకవేళ ఉంటే ఒక 10-15 మంది అయ్యప్పలు ఉంటారు. అదే భోజన సమయానికి వచ్చేటప్పటికి ఆ ఒక్క చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అయ్యప్పలందరూ కూడా ఇంకా లోకవీర్యం మహాపూజ్యం అని చెప్పేసారు అనేటప్పటికే లైన్లుగా తిన్నగా కూర్చుని వాళ్ళు భోజనానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ వాళ్ళంతా వాళ్ళే చేసేసుకుంటూ ఉంటారు. ఈ లోకవీర్యం అని, లేకపోతే తెలుసో తెలియకో మేము చేసినటువంటి తప్పులన్నీ మన్నించి చేసేవన్నీ తప్పులే, ఇంకా తెలియకుండా చేసేవంటి ఏమీ లేవు. ఈ సమస్తాపర రక్షకనే అని చెప్పేసి లేదో ప్రారంభిస్తారు. ఇలాగ ఇవన్నీ ఏంటంటే లోకాచారాలుగా మిగిలిపోతున్నాయి తప్పితే లోకానికి ఒక ఆదర్శప్రాయంగా ఎక్కడుంటున్నాయి అనేటువంటిది ఎవరికి కూడా తెలియలేనటువంటి విషయం. ఈనాడు అయ్యప్ప పూజ పెడుతున్నామంటే ఈ ఒక గురు చరిత్రలో చెప్పినట్టుగా ఇది ఖర్చుతో కూడుకున్నటువంటి భారమైనటువంటి విషయము అనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయము. ఇలాగా అన్నదానం చేయకపోతే అతనికి పుణ్యం రాదు అని అంటాడు ఆ గురువుగారు. అది ఎక్కడ చెప్పబడిందో, ఏ శాస్త్రంలో రాయబడిందో అతను చెప్పలే. అన్నదానం ఎవరికి చేయాలి? ఆకలి వేసిన వాడికి చేయాలి. ఆ రంతిదేవుడు ఎవరికి ఇచ్చాడు? తను తాగేటువంటి మంచినీళ్ళని కూడా ఆ ఆకలి బాధతో వచ్చినటువంటి వాడికి ఇవ్వటం జరిగింది అనేటువంటి విషయాన్ని వీళ్ళు మర్చిపోతున్నారు. కనుక ఇక్కడ కూడా ఏం జరుగుతోందంటే, ఈ నృసింహ సరస్వతి దగ్గర వీళ్ళు కూడా అందరూ ఎవరైనా భోజనానికి పిలవటం ఆలస్యం అన్నట్టుగా ఈ శిష్యులందరూ కలిసి ఆ గురువుగారి ఇంటికి వెళ్ళిపోవటం జరుగుతోంది. ఇలా అయ్యేటప్పటికీ ఈ యొక్క పేద శిష్యుడికి ఎప్పుడూ కూడా వంట ఆ వంట చేసి ఆ గురువుగారికి పెడదామనేటువంటి సమయం దొరకట్లేదు. కానీ మళ్ళీ ఇదే శిష్యులు ఆ ఒక్క పేదమైన వాడైనటువంటి ఆ శిష్యుడిని ఎగతాళి చేయటం ప్రారంభిస్తున్నారు. ఏమయ్యా, నువ్వు గురువుగారికి ఏదో భోజనం వండి పెడతానన్నావు, ఎప్పుడు వండి పెడతావు? ఈ సంవత్సరం వండి పెడతావా? పై సంవత్సరం వండి పెడతావా? ఇవన్నీ కూడా పుచ్చిపట్టి పురుగులు గారిపోవాలా అని ఇలా ఎగతాళి చేస్తే మాత్రం వీళ్ళు మానటం లేదు. ఇటువంటి వాళ్ళందరూ వీళ్ళకి శిష్యులు. గురువుకు ఉండేటువంటి శిష్యులు ఎలాంటి వాళ్ళు ఉంటారంటే, జాండ్రే సభా మధ్య సాతాని పండితోత్తమ అన్నట్టుగాను గురువును ఆశ్రయించుకుని పరాన్న బొక్క జీవులుగా ఉంటూ ఉంటారు. కానీ మళ్ళీ వీళ్ళకి ఇగో మాత్రం పోదన్నట్టుగా పక్కవాడిని ఎగతాళి చేయడానికి మాత్రం వీళ్ళు పనిచేసేటువంటి శిష్యులుగా మాత్రం ఉంటారు. ఇటువంటి మూర్ఖుల్ని తన పక్కన పెట్టుకుని ఉండేటువంటి ఏ గురువు కూడా పైకి రాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఈ నృసింహ సరస్వతి ఒకసారి ఏం చేశారంటే, పర్లీ వైద్యనాథులో ఆయన ఉంటున్నప్పుడు ఈ శిష్యులందరినీ మీరు వెళ్ళి శ్రీశైలంలో ఉండండి, నేను శ్రీశైలానికి వస్తున్నాను అని చెప్పి కొంతమందిని అప్పటికీ కూడా ఈయన తొలగించుకోవటం జరిగింది. అయినా కూడా ఈ శిష్యులు ఎలా తయారయ్యారంటే,
గురువుగారు ఎక్కడికి వెళ్తే అక్కడల్లా కమ్మని భోజనం దొరుకుతుంది కాబట్టి మన ఈయనకి శిష్యులుగా తయారైతే మనకి భోజనానికి హాయిగా పంచభక్ష పరవాణాలతో తినచ్చు అనేటువంటి పరిస్థితికి రావటం జరిగింది. ఇటువంటి పరిస్థితిలో ఒకనాడు గురువుగారు ఈ శిష్యులు మాట్లాడేటువంటి ఎగతాళి మాటలు విని ఆ ఒక పేద శిష్యుడిని పిలిచి, నాయన రేపు నువ్వు మఠంలో నువ్వు భోజన ఏర్పాట్లు చెయ్యి, నేను ఇక్కడే మఠంలో ఉండి భోజనం చేస్తాను, ఎవరింటికి వెళ్ళను అని చెప్పటం జరిగింది. దాంతో ఆ ఒక పేద వాడైనటువంటి ఆ శిష్యుడు ఆ గురుమూర్తి గురించి అని చెప్పేసని అతను ఆ వంటకాలన్నీ చేయటం ప్రారంభించాడు. చేసినప్పుడు ఈ గురువుగారు ఏం చెప్పారంటే, రోజు నాకు శిష్యులు లేకుండా భోజనం చేయటం నాకు అలవాటు లేదు కనుక ఆ ఒక శిష్యులు కూడా పిలుచుకురా నాన్న భోజనానికి అంటే వాళ్ళు ఈ యొక్క పేద శిష్యుడిని ఎగతాళి చేస్తారు. నువ్వేం పెట్టావు, మేమేం తింటాం, రోజు పంచభక్ష పరవాణాలతో మేము భోజనం చేయటానికి అలవాటు పడ్డ మాకు నువ్వు గిద్దెడు పప్పు ఉండి ఈ పప్పుతో మాకు ఎంతమంది భోజనం పెడతావు అని చెప్పేసి ఎగతాళి చేయటం ప్రారంభించారు. ఈ యొక్క పేద శిష్యుడు వచ్చి ఈ యొక్క నృసింహ సరస్వతికి ఈ విషయాన్ని చెప్పటం ప్రారంభించాడు. స్వామి, వాళ్ళెవరూ కూడా రావట్లేదు, నన్ను చాలా ఎగతాళి చేస్తున్నారు అని చెప్పాను. అప్పుడు ఈ నృసింహ సరస్వతి ఇంకో శిష్యుడిని పంపించి ఆ నదీ తీరంలో స్నానం చేస్తున్న శిష్యులందరినీ కూడా తన మఠానికి రమ్మనమని చెప్పేసని, ఈరోజు అందరూ కూడా మీ కుటుంబాలతో కూడా రండి, అందరూ వచ్చి ఈ యొక్క మఠంలో భోజనం చేయండి అని చెప్పని, గంగాపురంలో భోజనాలు చేయండి అని చెప్పేటప్పటికీ ఈ యొక్క పేదవాడైనటువంటి శిష్యుడిని తిట్టుకుంటూ మనమే తినడానికి లేదు, ఇంకా మన కుటుంబాన్ని కూడా తీసుకురమ్మన్నాడని చెప్పేసి అని అనుకుంటూ వీళ్ళందరూ రావటం తటస్థించింది. ఆ భోజనానికి ఆయన భుజం మీద వేసుకున్నటువంటి ఆ శాలువానిచ్చి దాని మీద కప్పమని చెప్పేసని వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ శాలువా తీయకుండా పదార్థాలు ఏమున్నాయో అని చూడకుండా ఇవన్నీ కూడా వడ్డన చేయనాయన అని చెప్పేసి ఆ పేద వాడైనటువంటి శిష్యుడికి చెప్పేటప్పటికి అతను ఆ వడ్డన చేసేటప్పటికి ఆ వడ్డన మూలంగా ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ తినగా కూడా ఇంకా చాలా పదార్థాలు ఉండిపోయి వాటన్నింటినీ కూడా నీళ్ళలో నిమజ్జనం చేయటం జరిగింది. అంటే ఈ కథ ఎందుకు చెప్పామంటే, ఒక మనిషి ఒక మహత్యాన్ని చూపిస్తే కానీ ఆ మహత్యం చూస్తే కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళరు. మహత్యం లేనివాడు ఎంత మహిమాన్వితుడైనా సరే వాడిని పట్టించుకోరు, వాడి జోలికి వెళ్ళరు. విత్తం కొలిది వైభవం అని చెప్పేసని ధనం ఉంటేనే వైభవం, అట్లాగే శిష్యులుంటేనే గురువుకు వైభవం. ఈ శిష్యులు ఎందుకుంటారా అంటే గురువు గారిని ఆశ్రయించుకుని ఉండటం మూలంగా వాళ్ళ తాలూకు దినచర్యలన్నీ కూడా జరిగిపోతాయి అనేటువంటి దీంట్లో జరిగేటువంటి కార్యక్రమం. ఇటువంటి వాటి మూలంగా ఈ యొక్క ప్రవచనాలు చెప్పుకుంటూ ధనార్జన చేసుకునేటువంటి వీళ్ళని పట్టుకుని ఆ ఒక ప్రవచనాలు వింటూ ఉన్నటువంటి ఈ శిష్యులకి కానీ వీళ్ళకి కానీ ఏంటి వస్తుంది? ఎన్ని సంవత్సరాలు చూసినా నేను చెప్పినట్టుగా ఆ దశరథుడి తాలూకు కుమారుడు వెళ్ళాలి, ఆ దశకంఠుడిని చంపాలి, ఆ సీతను తీసుకురావాలి, అయోధ్యలో హాయిగా రామరాజ్యాన్ని స్థాపించుకోవాలి. ఇందులో ఉన్నటువంటి మర్మం ఏమిటి ఆయనకు తెలీదు. ఆయనకి శిష్యులు ఉన్నారు, చేతికి బంగారు కంకణాలు ఇవి వేసుకోవటం మాత్రమే తెలుసు. ఆయనకి రాముడు పట్టు చీర కట్టుకుని పీతాంబరంతోనూ సీత కంచి పట్టు చీర కట్టుకుని వెళ్ళింది అని చెప్పటం మాత్రమే తెలుసు. అందులోపలికి దిగి లోతుకి అన్ని సంవత్సరాలు తపస్సు చేసినటువంటి మహర్షి ఆయనటువంటి కథ రాశారంటే ఏంటి దాంట్లో ఉన్నటువంటిది? అసలు ఈ స్థానాలు ఎలాగున్నాయి? గురువు ఏమవుతాడు? గురువు ఎల్లకాలము గురువుగానే ఉంటాడా? గురువుగానే ఉండి గురువుగా తనువు చాలించేస్తాడా? గురువు నుంచి గురువు అవధూత అవుతాడు, అవధూత అయిన తర్వాత యోగి అవుతాడు, యోగి అయిన తర్వాత ముని అవుతాడు, ముని నుంచి ఋషి అవుతాడు. ఈ యొక్క క్యాడర్ అంతా ఎలా వెళ్తుంది? ఈ క్యాడర్ ఇలా వెళ్తున్నప్పుడు ఈ ఋషిగా చెప్పేటువంటి వచనానికి ఉన్నటువంటి విలువ ఎందుకు ఇంత మనం వెయిటేజీ ఇచ్చి మనం ఎందుకు ఆయన్ని ఫాలో చేస్తున్నాం? ఒక ఋషి సాంప్రదాయాన్ని ఎందుకు మనం ఫాలో చేస్తున్నాము? ఈ యొక్క వాల్మీకి కూడా ఋషే కదా. ఇటువంటి ఋషి ఇటువంటి కథ రాశారంటే ఈ కథలో ఏంటుంది, అంతర్భాగం ఏమిటి అనేటువంటి విషయం మనకు అవసరం లేదు.
మనకు కావాల్సింది ఏంటంటే రాముడు శివధనస్సు విరిచేశాడు, ఆయన సీతని పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకుని అరణ్యానికి వెళ్ళాడు. అరణ్యంలో అత్రి మహాముని వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఈ యొక్క ఎవరైతే ఈ గురుమూర్తి అయినటువంటి దత్తాత్రేయుల వారు ఉన్నారో, దత్తాత్రేయుడి తాలూకు తల్లి తండ్రి అయినటువంటి అత్రి అనసూయ కూడా అరణ్యంలోనే ఉన్నారు. అటువంటి వాళ్ళ ఆశ్రమానికి కూడా ఈ రాముడు వెళ్ళటం తటస్థించింది. కనుక వెళ్ళి ఏంటి అక్కడ జరిగింది ఇవి ఏమీ మనకు అవసరం లేదు. ఆవిడ ఆ అనసూయ చెప్పింది అన్నమాట సీతకి భర్తతో ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు. ఇవి చెప్పమంటే 2 రోజులు కాదు, 4 రోజులు కాదు, 10 రోజులు చెప్పగలుగుతారు అనసూయ చెప్పినటువంటి పతివ్రత లక్షణాలని. ఇలాంటివి చెప్పడానికి వీళ్ళు పనిచేస్తారు. అత్రి దగ్గర రాముడు నేర్చుకున్నటువంటిది ఏంటి, అక్కడ వాల్మీకి రాసినటువంటిది ఏంటి, ఇవి మనకు అవసరం లేదు. వీటికి సంబంధించినటువంటి మాటలు కూడా మనకు అవసరం లేదు. కనుక ఇటువంటి కథలని, ఇటువంటి ప్రవచనాలని వీటిని వింటూ ఉంటే మనకు వచ్చేటువంటిది ఏంటి? కనుక ఆ వెంకటనాథుడి తాలూకు దయతో మనకి చక్కనైనటువంటి బ్రహ్మ విద్యా సాంప్రదాయం తెలిసినటువంటి గురుమూర్తి మనకి కలిసి వీటిలో ఉన్నటువంటి అర్థాలను మనకి చెప్పి మనని తరింప చేయాలని కోరుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.